రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ క్యాంపు కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు పెద్ద సంఖ్యలో హాజరై నిరసన తెలిపారు. పెరిగిన ధరల దృష్ట్యా తమకు నెలకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రతతో పాటు పీఎఫ్ సౌకర్యం కల్పించాలని నినాదాలు చేశారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందించారు. అనంతరం ఫోన్ ద్వారా ఎమ్మెల్యేలతో మాట్లాడి తమ సమస్యలను వివరించారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలో ఆశా వర్కర్గా చేస్తున్నా. 20 ఏళ్ళ సుంది చేస్తున్నా. నేను 20 ఏళ్ళ సుంది ఏదో చిన్న జీతం అనుకుంటే నెగ్గుకుంటూ వచ్చినాం. ఇప్పుడు కొంచెం అయ్యో పొట్ట నిండే అంత మందమన్న వస్తుంది కదా అనుకుంటే ఇప్పటికి 3 నెలలు అవుతుంది. 3 నెలల నుండి మాకు జీతాలే రావడం లేదు. మాకు ఎట్లా గడవాలి? మా చిన్న కుటుంబాలే, చిన్న జీతమే. మేము ఇంకో కైకిలు పోదామన్నా రాకుండా ఇదే పని చేయాలి. ఏమన్నా ధర్నా చేద్దామంటే మొన్న హైదరాబాద్ పోతే అందరిని తీసుకుపోయి ఎక్కడెక్కడనో వదిలేసిండ్రు. ఒక్కొక్కళ్ళని బాగా దూరం వేసిండ్రు. మస్తు ఏడిపించిండ్రు మమ్మల్ని. ఇప్పుడు మాకు వేములవాడ ఎమ్మెల్యే సారు శ్రీనివాస్ సార్ను కలవడానికి వచ్చినాం. లేరన్నారు. లెటర్ ఇద్దామంటే రేపు ప్రొద్దున రమ్మన్నారు. కానీ ఇప్పుడు ఉన్న సార్లకు ఇచ్చేసినాం. మా గురించి ఆశాల గురించి ఎమ్మెల్యే సారు ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడాలి. మా గుర్తించాలి. మాకు ఫిక్స్డ్ జీతం చేయించాలి. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలో ఆశా వర్కర్గా చేస్తున్నా. 20 ఏళ్ళ సుంది చేస్తున్నా. నేను 20 ఏళ్ళ సుంది ఏదో చిన్న జీతం. మేము గత 20 సంవత్సరాలుగా ఆశా వర్కర్గా గ్రామాలలో ఆశా వర్కర్లుగా పనిచేస్తున్నాము. చేస్తున్నప్పటికీ కానీ మాకు ఎలాంటి సాలరీ ఫిక్స్డ్ వేతనం అంటూ ఏం లేదు. మేము 25 రూపాయల నుండి ఇప్పటి వరకు కూడా కొంచెం మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ మేము 106 రోజుల సమ్మె చేయడం జరిగింది. అప్పుడు 6,000 జీతం ఫిక్స్డ్ అవ్వడం జరిగింది. అది కూడా మేము చేసే పనిని బట్టే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మాకు ఎలాంటి జీతం ఫిక్స్డ్ లేదు. మాకు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు మేము చేస్తామని ముందుకు వచ్చి మాకు మద్దతు తెలిపారు. ఇప్పటి వరకు కూడా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయినప్పటి నుండి కానీ మాకు జీతాలు కూడా నెల కరెక్ట్ రావడం లేదు. మాకు ఈ అసెంబ్లీ సమావేశంలో ఫిక్స్డ్ వేతనం 18,000 కావాలి. మళ్ళీ వితంతులకు కూడా వచ్చే పింఛన్ కూడా ఎవరికి రావడం లేదు. వాళ్ళకు కూడా ఇబ్బంది